అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా సార్, వర్జిన్ అమ్మాయిలు, ఎవరితో అయితే వర్జినిటీ పోతుందో నేను వాంతోనే ఉండాలి, సచ్చినా బతికినా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాయింట్లో మాట్లాడచ్చు కానీ మాట్లాడేవైనాళ్ళు ఇవాళ మాట్లాడు ఈ 6 ఏళ్ళు ఎంపీకేవని 6 ఏళ్ళు మాట్లాడేవని వాట్లాకు నువ్వు నిన్ను రేప్ చేశాడంటావు, వాడితోటి ప్రయాణం చేస్తానంటావు, వాడితోటి సినిమా హీరోయిన్ గారు వాడు హీరో నువ్వు హీరోయిన్గా ముహూర్తం జరుగుద్ది. ఇవాళ జానీ మాస్టరు కాదు ఆ అమ్మాయి రేప్ చేసినప్పుడు జానీ మాస్టర్ మామూలు అప్పుడేం బెదిరించినా ఏం ఛాన్స్ లేదు. ఇవాళ జానీ మాస్టర్ని బెదిరిస్తే జానీ మాస్టర్ని ట్రాప్ చేస్తే కోటిస్తాడు ఇవాళ నెంబర్ 1 మాస్టర్. ఒక చిన్న పిల్లని పట్టుకొని ఒక అసిస్టెంట్గా జాయిన్ అయిన అమ్మాయిని వెనుక ఎవరు పట్టుకొని ఇవన్నీ చేస్తారనుకుంటున్నారు మీరు? ఆ అమ్మాయిని ఎవరు పట్టుకుని చేస్తున్నారంటే ఆ అమ్మాయిని ఎవరో పావుగా వాడుతున్నారు. ఎవరు అనే విషయం సమాజం ఎట్లా చూస్తుందంటే ఆడపిల్ల అంటే సతీ అనసూయ, సతీ అరుంధతి, సతీ సావిత్రి, మగపిల్లాడంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్మార్గుడు. కాదు సార్, రాజకీయ నాయకులు ఎందుకు అండగా ఉంటారు? ఎందుకంటే రాజకీయంలో ట్రై చేయట్లేదు కదా. పవన్ కళ్యాణ్ని బదనాం చేయాలి. పవన్ కళ్యాణ్ని 2029 నాటికి పవన్ కళ్యాణ్ అనేవాడు సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ బదనాం చేయాలి. బదనాం చేయాలనే దాంట్లో చంద్రబాబు హస్తం వెనకాల గట్టిగా ఉంది. ఇది ప్రజల తిరుగుబాటు. సరే సార్, ఇప్పుడు జానీ సార్ తప్పు చేయనప్పుడు మరి అబ్స్కాండ్ ఎందుకు అయ్యారు? అబ్స్కాండ్ అవ్వాల, మీకు అబ్స్కాండ్ అయ్యి బెంగళూరులో దొరికారు కదా. అబ్స్కాండ్ కాదు, ఇక్కడ ఒకటి ఉంది, అతని మీద ఇలా ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు పొలిటీషియన్స్ మారాలంటే జనాలు మారాలా లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు మారాలా? జనాలు మారాలి. డబ్బులకి, సారాయికి, వీటికి ఓట్లేసే బాబతో ఉన్నంతకాలం ఇలాంటి రాజకీయ నాయకులే ఉంటారు. సార్, రేవంత్ రెడ్డి సార్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఒక భాషా జ్ఞానం లేని, సంస్కారం లేని, వీధి రౌడీ భాష మాట్లాడే ఎంత సిగ్గు తప్పిపోయినావు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఇంతకన్నా చిల్లర రాజకీయము ఏ సీఎము చేయలేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ్ అని. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట సార్. ఏ ఇష్యూ అయినా ఫస్ట్ ఆయనే కనిపిస్తాడు, ఏ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, టీవీ ఛానల్తో సహా కూడా. అండ్ సార్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు, కానీ మన వ్యూవర్స్ కోసం ప్రొడ్యూసర్ కమ్, యాక్టర్ కమ్, డైరెక్టర్ కమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంట్లో సామాన్ల కంటే అవార్డ్సే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మనతో పాటు చిట్టిబాబు సార్ ఉన్నారు. సో ఈరోజు సార్కి మన స్టూడియోకి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే జానీ మాస్టర్ సార్ది ఈ మధ్యకాలం చాలా వైరల్ అవుతుంది. తను ఒక చిన్న అమ్మాయిని కొన్ని ఇయర్స్గా అత్యాచారం చేస్తూ ఉన్నారు, రేప్ చేశారని చెప్పేసి ఇన్ని ఇయర్స్ తర్వాత కేసు పెట్టారు. మరి దాని మీద సార్ ఈ మధ్యకాలంలో మాట్లాడడం జరుగుతుంది. మన మా సినిమా నుంచి కూడా చాలామంది కమిటీ ఏర్పాటు చేసి దాన్ని కూడా సెర్చ్ చేస్తున్నారట. మరి ఇవన్నీ కూడా అంశాలు మనం సార్తో అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సో ఈ మధ్య టాపిక్ బాగా ఫైర్ అవుతున్నారు. అవును. ఎందుకు? దీన్ని జనరల్ పైన ఆ విషయాన్ని చూస్తే ఏదో ఒక మాట్లాడేచ్చు, కానీ అది లోతుగా దాన్ని అధ్యయనం చేస్తే ఈ విషయాన్ని జానీ మాస్టర్ మ్యాటర్ని లోతుగా అధ్యయనం చేస్తే నేను 3 విభాగాలుగా చెప్తాను. దాన్ని 3 వేల ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇంత కాంట్రవర్సీ కాదు, నిజ నిర్ధారణ మాట. అదే నేను షాక్ అయిపోయాను యాక్చువల్గా. ప్రతి దాంట్లో కాంట్రవర్సీ అయ్యే మీరు దీంట్లో పాజిటివ్గా ఎందుకున్నారనేది నాకు అర్థమైతలేదు. దేనికి ఏ విషయానికి ఆ విషయమే. ఇప్పుడు గతం అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడు నేను ముందుంటా. అనేక సందర్భాల్లో ఒక ఆడపిల్లకి అన్యాయం దాడి చేసినవాడిని. కానీ ఈ విషయంలోకి వచ్చి ఈ విషయం దేనికి చూడాలి, ఏ విషయానికి అన్ని గంపుకత్తుగా ఒకటే లాజిక్ ఉండకూడదు కదా. ఇక్కడ ఈ విషయం స్టడీ చేసినప్పుడు ఈ అమ్మాయి చెప్పిన కథాకథనంలో మొత్తం లకున్నారు, మొత్తం ఎక్కడ లింకులు, ఎక్కడెక్కడో తేడాలు వస్తున్నాయి. ఏమిటా తేడాలు? ఈ అమ్మాయి 2017లో నేను ఆయనతోటి పరిచయం అయింది అంటుంది. 2019లో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాను అంటుంది. 2019లో బాంబే వెళ్ళాము, అక్కడ నన్ను షూటింగ్ స్పాట్లో క్యారవాన్లోకి పిలిచి నాతోటి అసభ్యంగా ప్రవర్తించాడు అంటుంది. ఇక్కడ ఒక బ్రేక్ వేసుకుని దీని మీద డిస్కస్ చేస్తే షూటింగ్ స్పాట్లో జరిగితే 100 మంది ఉంటారు, డాన్సర్స్ గేసి 100 మంది ఉంటారు. ఇప్పుడు నిన్ను బండిలో అరిస్తే వినపడుద్ది, క్యారవాన్లో సౌండ్ ప్రూఫ్ వినపడుద్ది. సరే నేను బండిలో లోపల ఉండి అరవలేకపోయాను అన్న బయటకు వచ్చినా చెప్పచ్చు.
బయటకు వచ్చినా చెప్పొచ్చు, బయట కూడా చెప్పడానికి సిగ్గుపడ్డానంటే పోలీసులకు చెప్పొచ్చు. ఇవాళ చెప్పేది అప్పుడు జానీ మాస్టర్ 2019లో జానీ మాస్టర్ ఇవాళ సెలబ్రిటీ కాదు. ఇవాళ జానీ మాస్టర్ సెలబ్రిటీ, ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్. అప్పుడు ఆయన మామూలు 25 మంది డ్యాన్స్ మాస్టర్లు ఆయన ఒకడు. ఆయనకి భయపడ్డాను అనే మాటలో అర్థం లేదు. సరే భయపడ్డాను ఏదో చెప్పావు, సాకులు చెప్పుకున్నా చెప్పలేదు. అయిన తర్వాత ఆయనతో 24 దాకా ఎందుకు ప్రయాణం చేసావు? 2019 నుంచి 2024 దాకా ఆయనతో ఎలా ట్రావెల్ చేసావు? అనేక ఇంటర్వ్యూలు నువ్వే ఇచ్చావు ఈ మధ్య పీరియడ్లో. ఆ పీరియడ్లోనే ఆయన నాకు జీవితం ఇచ్చాడు, ఆయన నాకు లైఫ్ ఇచ్చాడు, నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే అని నువ్వే నీ నోటితోటి నువ్వు చెప్పిన ఇంటర్వ్యూలు. అంటే 24 దాకా ఎందుకు ప్రయాణం చేసావు? ఒక రేప్ చేసిన వాడితో ఎవరన్నా ప్రయాణం చేస్తారా? ఏ ఆడదన్నా? ఒక రావణాసురుడు సీతాదేవిని పరాభవిస్తే ఆ సీతాదేవి రాముడు వచ్చి తను తీసుకెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు రావణాసురుడు ఒక్కసారి నీ ముఖార విందాన్ని చూడాలి, తలపైకి ఎత్తుంటే కూడా నీ మొహం చూస్తేనే పంచమహాపాత్ర నీ మొహం కూడా చూడాలని చూడనంది. అది అలాంటి స్త్రీ పుట్టిన దేశం. ఒక తన పరాభవించిన మగవాడి మొహం చూస్తే కూడా పంచమహాపాత్రాలు చుట్టుకుంటున్న సీతాదేవి పుట్టిన దేశం ఇది. ఇక్కడ నువ్వు అలాంటి భూమిలో పుట్టినవు, నిన్ను రేప్ చేసిన వాడితోటి ప్రయాణం చేయటం ఏంటి? వాడితోటి ప్రయాణం చేసావు, వాడితోటి పెళ్లి దాకా వెళ్ళావు, వాడు హీరోయిన్గా నువ్వు హీరోయిన్గా సినిమా ముహూర్తం చేసావు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నువ్వు నిన్ను రేప్ చేశాడంటావు, వాడితోటి ప్రయాణం చేస్తానంటావు, వాడితోటి సినిమా హీరోగా హీరోయిన్గా వాడు హీరో నువ్వు హీరోయిన్గా ముహూర్తంలో ముహూర్తం జరుగుద్ది. ఆఖరికి వచ్చి వాడు వచ్చేసేసి వాడు నన్ను రేప్ ఎంత బుల్షిట్ చెప్పటానికి కూడా నా ఒక అర్థం పర్థం ఒక రీజన్. ఆ లైన్ నువ్వు ఆరోపణ చేస్తే ఒక లైన్ కరెక్ట్గా ఉండాలి. ఏమీ లేదు అన్నీ. అంటే ఇక్కడ తయారు చేయబడిన కథ ఇది, ఎవరో వెనకాలండి తయారు చేయబడిన కథ అని తేట తెల్లంగా కనపడుతుంది. ఒక చిన్న పిల్లని పట్టుకొని ఒక అసిస్టెంట్గా జాయిన్ అయిన అమ్మాయిని వెనుక ఎవరు పట్టుకొని ఇవన్నీ చేస్తారనుకుంటున్నారు మీరు? ఆ అమ్మాయిని ఎవరు పట్టుకుని చేస్తున్నారంటే ఆ అమ్మాయిని ఎవరో పావుగా వాడుతున్నారు. ఎవరు అనే విషయం తర్వాత చెప్తారు. ఆ మధ్యలో ఎవరు అని చెప్పి పోలీసులు ఎందుకు ఇంత అతివేగంగా చేస్తున్నారు? ఈ ఒక 2019లో జరిగిన విషయం. అప్పుడు మైనరు, నేను ఇప్పుడు మేజర్గా కంప్లైంట్ ఇస్తే ఈ మేజర్గా ఇవాళ మేజర్ అమ్మాయి కంప్లైంట్, ఈ మేజర్ కంప్లైంట్ ఇస్తే 10 ఏళ్ల క్రితం నన్ను 6 ఏళ్ల క్రితం నన్ను మైనర్గా ఉన్నప్పుడు రేప్ చేశాడు అనే మాట ఆ పిల్ల అంటే దాని ఆధారాలు ఏంటి, దాని విధానం ఏంటి, ఎలా ఫోక్స్ కేసు పెట్టడానికి ఆధారాలు ఏమన్నా ఉండాలి కదా. ఒక అమ్మాయి అంటే సరిపోయిందా? ఒక అమ్మాయి అంటే దాన్ని పెట్టేస్తారా? అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఈ సమాజంలో ఎట్లా ఉంది, ఈ ఐడియా నుంచి బయటికి రావాలి. సమాజం ఎట్లా చూస్తుందంటే ఆడపిల్ల అంటే సతీ అనసూయ, సతీ అరుంధతి, సతీ సావిత్రి, మగపిల్లాడంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్మార్గుడు. దిస్ నాన్ సెన్స్ షుడ్ బి. ఈ లింగం భేదం మీద జడ్జిమెంట్ చేయడం మానేయాలి. అంటే మృగాళ్ళలో ఉన్నారు, వాస్తవం నేను లేదంట్లా, మగాళ్ళందరూ మృగాళ్ళు ఉన్నారు, ఆడపిల్ల. అలాగే ఆడవాళ్ళలో కూడా శూర్పణఖలు ఉన్నారు. అందరూ సతీ సావిత్రులుగా శూర్పణఖలు ఉన్నారు. కనుక అది దుట్టు విషయం పరిశీలిస్తే తెలుస్తుంది. పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చేస్తారు? పోలీసులు కూడా ఎవరు? ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ శిష్యుడు ఇతను. వాళ్ళ మీద అంత దురుసుగా ప్రభుత్వం వెళ్తుందా? మన పోలీసులు తెలుసు అధికార పార్టీకి వంతపాడేవారు. అధికార పార్టీలు వంతపాడే పోలీసులు కూడా ఇవాళ ఆ పార్టీలో ఉన్న వ్యక్తికి సంబంధించిన మనిషి అని తెలిసి కూడా ఇంత వెళ్తున్నారంటే వెనకాల బృహత్తరమైన శక్తి లేకపోతే పోలీసులు వెళ్ళరు. మనకు తెలిసిన విషయం. పోలీసులు ఎవరంటే ఇస్తారు, ఎలా చేస్తారు? వెనకాల ఫోర్స్ ఉంటే ఒక రకమైన చట్టాన్ని వాడతారు, లేదంటే లేనివాడంటే ఇంకో రకంగా వాడతారు. ఇది జరుగుతుంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, మీరు ఎవరు ఉన్నారని అడిగావు కదమ్మా, ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఎవరంటే నేను 3 అడుగుతాను సార్, దాంట్లో ఎవరు ఉన్నారు మీరు చెప్పండి. ఒకటి, అమ్మాయికి సంబంధించి ఫ్యామిలీయా లేకపోతే అమ్మాయి బాయ్ ఫ్రెండా? కాదు. రెండోది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా జానీ మాస్టర్ని తొక్కదామన్నా? 2 కాదు. మూడోది, రాజకీయ నాయకులు ఎవరన్నా అండ ఉందంటారా? ఇది రాజకీయ నాయకులు అండగా. మూడోది, ఈ మూడోది రాజకీయ నాయకులు అండగా ఉన్నారని నేను చెప్తా. కాదు సార్, రాజకీయ నాయకులు ఎందుకు అండగా ఉంటారు? ఎందుకంటే రాజకీయంలో ట్రై చేయట్లేదు కదా. కాదు, అమ్మ చేయక్కర్లా. ఇక్కడ విషయం వేరే. ఇది రౌండ్ ట్రాక్. ఇది ఒక రాజకీయ ట్రాపింగ్. పవన్ కళ్యాణ్ని బదనాం చేయాలి. పవన్ కళ్యాణ్ని 2029 నాటికి పవన్ కళ్యాణ్ అనేవాడు సీఎం క్యాండిడేట్గా రాకూడదు, అది దొక్కాలి. దానికి కారణం, దానికి పవన్ కళ్యాణ్ బదనాం చేయాలి. బదనాం చేయాలనే దాంట్లో చంద్రబాబు హస్తం వెనకాల గట్టిగా ఉంది.
చంద్రబాబు వస్తం ఎందుకు ఉంది అని మీరు ఆలోచించు. ఎందుకు ఉందంటే చంద్రబాబు తన కొడుకుని 2019కి పార్టీ అధ్యక్షుడిగాను కాబోయే ముఖ్యమంత్రిగాను తన కొడుకుని ప్రొజెక్ట్ చేయాలి. తన కొడుకుని లోకేష్ను ప్రొజెక్ట్ చేయాలంటే అడ్డు ఎవరు? పవన్ కళ్యాణ్. ప్రజల్లో పవన్ కళ్యాణ్ 2029 కూటమి తర్వాత చంద్రబాబు 80 ఏళ్ళు వస్తాయి. సో కూటమి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళ జన సైనికులు అనుకుంటున్నారు. సో ఇది బ్రేక్ చేయాలంటే ఇది వెళ్ళిపోతే గట్టిపడి కొన్నాళ్ళు వదిలితే గట్టిపడిపోయాడంటే అప్పుడు లోకేష్ వేస్ట్ అయిపోతాడు. సో లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు అనుకుంటారో తప్పులేదు, ఎందుకంటే తన కొడుకుని చేయాలి. తన కొడుకు చేయాలనుకున్నప్పుడు అడ్డు ఎవరు? పవన్ కళ్యాణ్. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద ధ్వజం ఎత్తే చంద్రబాబుకు బ్యాడ్ నేమ్ వస్తుంది కనుక ఎదురుకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ఉచ్చుకుంటూ ఉంటూ వెనకాల ఈ గొయ్యి తవ్వితే పవన్ అందుకని చూడండి ఎవరు? జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ శిష్యుడు. నెక్స్ట్ ఎవరు లిస్టులో? త్రివిక్రమ్ ఎవరు? పవన్ కళ్యాణ్ మిత్రుడు. నెక్స్ట్ హరీష్ శంకర్. ఎవరు వీళ్ళ మీద ఎందుకు వస్తున్నాయి? వీళ్ళని ఎందుకు ట్రాక్ చేస్తున్నారు? ఈ ట్రాక్ చేసి వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ మనుషులు. పవన్ ఇలాంటి పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వకుండా ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకుని కడుపు చేశాడు. వీళ్ళందరూ ఈ పవన్ అండ్ గ్యాంగ్ మొత్తం ఆడవాళ్ళ విషయంలో ఇలా ఉంటారని పవన్ కళ్యాణ్ సార్ కి డైరెక్ట్ అటాక్ చేసి ఎక్కడ ఒంగోడు కాబట్టి వీళ్ళ శిష్యుల మీద మీరు అటాక్ చేస్తారు. పేర్లు చెప్పారు కదా మీరు, త్రివిక్రమ్ గారిది అండ్ వీళ్ళందరిది. సో నెక్స్ట్ లిస్ట్ లో వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. మీకు ఎలా తెలుసు వాళ్ళు? నెక్స్ట్ ఆల్రెడీ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గురించి ఆల్రెడీ అమ్మాయి మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు 4 ఏళ్ల క్రితం. ఇప్పుడు మీరు ఇంత స్పష్టంగా చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ సార్ కి డైరెక్ట్ అటాక్ చేయకుండా వాళ్ళ శిష్యుల మీద అటాక్ చేస్తున్నారని. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ సార్కి తెలుసు కదా, మరి ఆయన ఎందుకు జాగ్రత్త పడే? తెలుసు అందుకనే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు. కానీ ఈ తంత్రము, రాజకీయ తంత్రము, ఈ కుతంత్రము ఈ పాప తెలిసినోడు కాదు. చంద్రబాబు ఎలా ప్లే చేస్తాడో మా అలాంటి వాళ్ళకి తెలుసు. చంద్రబాబు ఎలాంటి వాడు ఏంటి అతను ఇవాళ 2029 నుంచి ఇవాళ ఆలోచిస్తాడు. పవన్ కళ్యాణ్ 2029 నుంచి 27 ఆలోచిస్తాడు. తేడా అది. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు తేడా. చంద్రబాబు 4 ఏళ్ల ముందే రేపు 2029లో ఏంటి, నా కొడుకు ఏంటి, మా పార్టీ ఏంటి, సీఎం ఎవరు, పవన్ అంటే పవన్ అనే గీతని తగ్గిస్తే కానీ ఈ గీత లోకేష్ అనే గీత పవన్ కళ్యాణ్ దాటుకుని వెళ్ళిపోయే సమర్థత చారిస్మా లేదు. సో ఈ గీత పెరగలేదు, ఈ గీత ఇలా ఉంటుంది. ఈ గీత పెరగలేదు కనుక ఈ పెరిగిన గీతని కట్ చేస్తే ఇది చిన్న గీత అవుద్ది. సో అది జరుగుతున్న కార్యక్రమం. అలా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తగ్గించుట, పవన్ కళ్యాణ్ తొక్కుట నొక్కుట, అతన్ని ఆభాసపాలు చేయట, అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయటం ద్వారా పబ్లిక్లో రేపు అతను ముఖ్యమంత్రి క్యాండిడేట్ 2029 అంటే ప్రజల్లో అంగీకారం ఉండదు. సార్ మీకు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు కోపం రావచ్చు, కోపం వచ్చినా పర్లేదు, నేను అడుగుతా. ఎందుకంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ చిట్టిబాబు సార్, అది ప్రతి విషయంలో కాదు. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో చిట్టిబాబు. ఓకే, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మా పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ చిట్టిబాబు సార్. ఓకే, మూమెంట్ని బట్టి చిట్టిబాబు సార్ ప్లేట్ చేంజ్ చేస్తారు. ఎవరు గ్రిప్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ సైడే సపోర్ట్ చేస్తారు, తప్పు ఉన్నా సరే అని అంటారు. సో ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ పెద్ద టీం ఉంది కాబట్టి మీరు వీళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుతారు అనుకోవచ్చా? లేదు, నేను ఎప్పుడు కూడా ఎవరికి టీముని బట్టి కాదు, విషయాన్ని బట్టి, విషయంలో ఎవరి పక్క న్యాయం ఉంటే వాళ్ళు ఎవరైనా ఎదుటి వాళ్ళు ఆదిరుద్ర బ్రహ్మాదులైనా ఎదిరించిన వాడినే కానీ పొజిషన్ బట్టి వాళ్ళకి మడుగులు తిన చరిత్ర నా చిట్టిబాబులో లేదు. చిట్టిబాబు ఎప్పుడైనా ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళ న్యాయం అని. ఇప్పుడు లావణ్య విషయంలో అందరూ తిడతాను, నేను లావణ్య విషయంలో నిలబడ్డా. లావణ్య విషయంలో వాడు చేసిన తప్పు 12 ఏళ్ళు అనుభవించి అమ్మాయి అందాన్ని అన్నిటినీ హరించేసి వాళ్ళ అమ్మాయి వద్దు అంటారు, తప్పు వాడిదని. ఆ అమ్మాయి తాగుతుందంటే ఇప్పుడు తెలిసి, కానీ తర్వాత లావణ్యనే ఫ్రాడ్ అని తెలియదు కదా సార్. ఎక్కడ తెలియదు? ఆల్మోస్ట్ తెలిపోయింది కదా, రికార్డింగ్స్ బయటకు వచ్చినాయి, ఫొటోస్ బయటకు వచ్చినాయి, వీడియోస్ బయటకు వచ్చినాయి. ఇవన్నీ వాడు దీంట్లో ఎంటర్ అవడానికి కోసం, బిగ్ బాస్లో ఎంటర్ అవడానికి ఆ కిషోర్ భాష అనే దౌర్భాగ్యం. సరే సార్, ఇప్పుడు జానీ సార్ తప్పు చేయనప్పుడు మరి అబ్స్కాండ్ ఎందుకు అయ్యారు? అబ్స్కాండ్ అవ్వాలా? మీకు అబ్స్కాండ్ అయ్యి బెంగళూరులో దొరికారు కదా. అబ్స్కాండ్ కాదు, ఇక్కడ ఒకటి ఉంది, అతని మీద ఇలా ఆరోపణలు వచ్చినాయి. సో ఈ వాంట్ ప్రతి అందరి దగ్గరికి వచ్చి, మీడియా దగ్గరికి చుట్టుపడదు మీడియా వచ్చి నేను చేయలేదు నా అసలు ఈ వేడుకోళ్ళు, ఈ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కోర్టులో తనకు హైకోర్టులో ఈ కేసు మీద కూడా, ఫోక్స్ కేసు మీద కూడా హైకోర్టులో ఒక వెసులుబాటు కల్పించారు గతంలో తీర్పులో. వీళ్ళు దాంట్లో నాన్ బెయిలబుల్, ఇది బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఉన్నాడు. కోర్టులో తెలుసుకుందాం, ఈ పబ్లిక్లో ఆడపిల్లను కానీ అయ్యో
ఆడపిల్ల పాపం అండి పాపం ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఆడపిల్ల అనగానే పాపం బయటకు ఇంకోటి ఈ అమ్మాయి లైవ్ లో వచ్చి కంప్లైంట్ పెట్టకుండా ఎక్కడో ఉంది, మళ్ళీ తనకు సంబంధించిన కంప్లైంట్ రాసిరంటే ఎందుకు అట్లా? ఎందుకు చెప్పట్లా అమ్మాయి బయటకు వచ్చి? ఎందుకంటే ఆ అమ్మాయి వీడియోలు చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి నాకు ఈయనే దేవుడు, నాకు ఈయన జీవితం ఇచ్చాడు అని ఇచ్చిన అమ్మాయి చాలా మాట. ఇవాళ ఇన్నేళ్లుగా 2019లో జరిగింది. ఏ ఆడదైనా తనని రేప్ చేసిన వాడి మొహం కూడా చూడదు, వాడి దగ్గర కూడా. సార్ నువ్వు భయపడి కంప్లైంట్ ఇవ్వలేదు ఆ రోజు, వాడికి దూరంగా ఉండాలి కదా. దూరంగా లేకుండా వాడితో ఎందుకు తిరిగావని వాడు హీరోయిన్, నువ్వు హీరోయిన్, నువ్వు సినిమా ముహూర్తం కూడా జరిగింది. ఎవరికి చెవులో పూలు అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా సార్, వర్జిన్ అమ్మాయిలు, ఎవరితో అయితే వర్జినిటీ పోతుందో నేను వాంతోనే ఉండాలి, సచ్చినా బతికినా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాయింట్లో మాట్లాడచ్చు కదా. మాట్లాడేవైనాళ్ళు ఇవాళ ఈ 6 ఏం పీకావని 6 ఏళ్ళు మాట్లాడేవని పట్టాకు దాన్ని రేప్ చేశాడు కనుక అతనే నా మొగుడని మాట్లాడేవో కోర్టులో వాదించి అలా ఉన్నాయి కేసులు. చాలామంది వాదిస్తారు అది ఎస్ హ్యాట్స్ ఆఫ్, వాడు రేప్ చేశాడు, వాడే నన్ను పెళ్లి చేసుకోవాలి. అలా ఎప్పుడైనా మాట్లాడావా? అలా ఎప్పుడైనా పోరాడావా? లేదు. పిచ్చి వాగుళ్ళు ఎందుకు? ఇవాళ 6 ఏళ్ల తర్వాత వచ్చి నన్ను రేప్ చేశాడు, నన్ను కిరికాడు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? దెర్ షుడ్ బి. ఎందుకు పెట్టారంటే ఇది ట్రాపింగ్. అప్పుడు 6 ఏళ్ల క్రితం అంటే కానీ అమ్మ మైనరు, ఇవాళ పెడితే మైనర్ కాదు. ఈ కేసు సెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు మీరు కూడా కొన్నిసార్లు చెప్పారు సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ సపోర్ట్ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. మరి గతంలో రీసెంట్గా కలకత్తాలో జరిగిన విషయంలో మరి ఇంత ఫాస్ట్గా పని చేయలేదు ఎందుకని మీరు కూడా క్వశ్చన్ వేశారు కదా. అవును, ఎందుకు పని చేయలే? అప్పుడు అక్కడ పొలిటికల్ మమతా బెనర్జీ వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేసింది కలకత్తాలో. ఓపెన్ సీక్రెట్ అది. వాళ్ళని రేప్ చేస్తే, ఒక అమ్మాయిని రేప్ చేసి చెప్తే ఆ అమ్మాయి చీఫ్ మినిస్టర్గా షీ ఈజ్ హైడింగ్. ఆ ప్రిన్సిపాల్ని తీసేస్తే మళ్ళీ ప్రిన్సిపాల్కి ఇంకో జాబ్ ఇచ్చి షీ వాజ్ హైడింగ్. ఆ సాక్ష్యాలు పాల్గొట్టడం, తన మనుషులు 1000 మందిని పంపించి హాస్పిటల్ సాక్షి జరిగిన రూమ్లో మొత్తం పాల్గొట్టించి ఆల్ దిస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అటు చేస్తారు ఇటు చేస్తారు. అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఆయన ఫైనల్గా జూనియర్ ఆర్టిస్ట్ స్ట్రైక్ తోటి దారికి వచ్చేది అనుకో. లేకపోతే మొన్నటిదాకా ఏంటి డ్రామా ఏంటి? 3 గంటలకు ఒక అమ్మాయిని డ్యూటీలో ఉన్న డాక్టర్ని రేప్ చేసి చంపితే ఒక సీఎం ఒక ఆడదానిగా ఉండి ఈ మమతా బెనర్జీ చిల్లరతనంగా వాళ్ళ సమర్థించుకుంటూ వెళ్ళింది. పొలిటీషియన్ తలుచుకుంటే ఏదైనా చేయగలరా? ఏదైనా పొలిటీషియన్ తలుచుకుంటే అటు చేయగలరు ఇటు చేయగలరు. మరి అలాంటప్పుడు జనాలు పొలిటీషియన్స్ ఎందుకు ఎంచుకుంటారు? మన వ్యవస్థ ఇట్లా ఉంది. పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ అడుగులకు మడుగులు స్థాయిలో మన పోలీసు వ్యవస్థ. ఇప్పుడు పొలిటీషియన్స్ మారాలంటే జనాలు మారాలా లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు మారాలా? జనాలు మారాలి. జనాలు మారితేనే జనాలు వ్యక్తిని చూసి మొహం ఒక అభిమానం కొద్దీ లేకపోతే ఇంకో దీనికి వచ్చి డబ్బులకి సారాయికి వీటికి ఓట్లేసే బాపతో ఉన్నంతకాలం ఇలాంటి రాజకీయ నాయకులే ఉంటారు. ఇలాంటి రాజకీయ నాయకులు వస్తారు, మళ్ళీ వాళ్ళ మీద ఇలాంటివన్నీ నడిపిస్తారు. మరి జనాలు మారాలంటే ఏం చేయాలి? జనాలు చైతన్యం రావాలి. డబ్బులకి సారాయికి పట్టు చీరలకి బిందెలకి ఈ చండాలానికి మనం ఓటు అమ్ముకోకూడదు అనేది ప్రజల్లో రావాలి. ఆ చైతన్యం రావాలి. చైతన్యం వచ్చినప్పుడే మాకు మాకు ప్లస్ 5 ఏళ్లలో నేను ఇరుగుడే ఇస్తారా వేస్తాను వేయలేదా అతని ఇంటి మీదకి వెళ్ళి నిలబడి ప్రశ్నించగలిగే అది హక్కు మీకు ఉంది. కానీ ఎందుకు అడగలేకపోతున్నారు? వాడు అంటే నువ్వే నాకు ఊరినే ఓటేసావా, 5 ఏళ్ళు తీసుకుని ఓటేసావా, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు కదా, ఇప్పుడు ఏపీలో ఉన్నారైనా, మీరు తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి ఎప్పటి నుంచి మన సినిమా ఇండస్ట్రీ కూడా తెలంగాణ ఉంది కాబట్టి ఎప్పుడన్నా మీరు పవన్ కళ్యాణ్ సార్ మన తెలంగాణకు సీఎం అయితే బాగుండని అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించింది. ఎందుకు అనిపిస్తుంది? ఆయన అసలు పవన్ కళ్యాణ్ నేను శ్రూడ్ రాజకీయ నాయకుడికి ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అతను గెలవచ్చు కానీ అతని క్రానాలజీ మొత్తం చూస్తే ఎప్పుడు ఒక మాట అంటాడు, ఆ మాట కట్టుబడి దాఖలాలు ఎప్పుడు లేవు. ఒక మాట అంటాడు, మళ్ళీ రేపు ఇంకో మాట అంటాడు. చంద్రబాబుని బూతులు తిడతాడు, చంద్రబాబుని అంత చూస్తాను, సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానం ఉందా అని బీభత్సంగా అరుస్తాడు. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో చంద్రబాబు లాంటి సుదీర్ఘమైన ఉన్న మహానాయకుడు లేడు అంటారు. సో ఈ కన్సిస్టెన్సీ లేని వ్యక్తి, ఒక విషయం మీద ఏ అవగాహన లేని 32,000 మంది అమ్మాయిల్ని మిస్ అయ్యారు నాకు ఒక ఆఫీసర్ చెప్పాడని ఒక పచ్చి అబద్ధాన్ని సిగ్గు ఎగ్గు లేకుండా నీతి నిజాయితీ కోసం వచ్చాను నేను, నీతి అని చెప్పే పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాన్ని పార్లమెంట్లో తేలింది, ఎక్కడో కాదు. పార్లమెంట్లో ఈ ప్రశ్నకి సమాధానంగా ఇది పచ్చి అబద్ధం, ఎన్నికల కోసం వాడిని చెప్తే నిజం లేదని వాళ్ళ ఆధారాలతోటి రికార్డ్స్ తోటి ఇచ్చారు. ఇలాంటి వాడు
రాజకీయ నాయకుడుగా ఎప్పటికీ ఏదో గ్లామర్ ఉంది, సినిమా ఆర్టిస్ట్గా గ్లామరు, ఆ ఫస్ట్ గ్లామర్లో ప్రజలు వేస్తారు. కానీ ఇతను ఒక ఎంజిఆర్, ఒక రామారావు వాళ్ళు వేరు. వాళ్ళు క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్, ఒక మాట అంటే మాట కట్టుబడి ఉండి నిలబడి పోరాడిన వాళ్ళు. ఇది దగ్గర మాట లేదు, నీటి లేదు, ఏమీ లేదు. ఎప్పుడేం మాట్లాడతాడో, ఏ ఆవేశంలో ఏం మాట్లాడతాడో తెలియదు. ఇలాంటి వాళ్ళంతా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అయితే రాష్ట్రం మొత్తం కంపు కంపు కల్లేరు అవుతుంది. సార్, రేవంత్ రెడ్డి సార్ మీద మీ ఒపీనియన్ ఏంది? రేవంత్ రెడ్డి, నేను చిన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు కానీ ఇప్పటి గురించి అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను. మా ఇంటితోటి బంధం ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. భవన వెంకటరామరెడ్డి లాంటి ముఖ్యమంత్రితోటి మేము పార్ట్నర్షిప్గా సినిమా తీసాం. సో మా ఇంట్లో అటు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ మా నాన్నగారు రైటర్ అవటం కానీ ఇంకోటి కానీ, అందువల్ల మాకు అనేక మంది ముఖ్యమంత్రులతోటి స్నేహాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి. పరిచయాలు రాజశేఖర రెడ్డి గారితో బంధం ఉంది. అలా చాలామందితో మాకు పరిచయాలు, అంజయ్ గారు, ఇట్లా చాలా ముఖ్యమంత్రులు పర్సనల్ పరిచయాలు ఉన్నాయి. ఓకే, ఊనే కాకుండా పర్సనల్ పరిచయాలు ఉన్నాయి. అలా ట్రావెల్ చేసాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఒక భాషా జ్ఞానం లేని, సంస్కారం లేని, వీధి రౌడీ భాష మాట్లాడే ఒక వ్యవస్థ, ఇలాంటి ఒక వ్యక్తిని, రౌడీ భాష, చిల్లర భాష, ఒక వీధి రౌడీలో మాట్లాడేవాడిని ఇవాళ చూశాను. ఒక ముఖ్యమంత్రి ఒక విదేశాలకు వెళ్తాడు, అక్కడికి వచ్చి 20 అడుగుల గోత్తవి పాతి పెడతానని తెలుగు ప్రవాస ఆంధ్రుల దగ్గర మాట్లాడతాడు. ఇంకో అసెంబ్లీలో ప్యాంట్ ఉప్పదీస్తాను, మెడలు తీసి పేగులు తీసి మెడలో వేసుకుంటాను అంటాడు. మరి తప్పు పని చేసిన వాళ్ళకి అట్లా మాట్లాడడం కరెక్టే కదా? ఎప్పుడు అసెంబేలీలో మాట్లాడతారు భాష సిక్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే డేరింగ్ ముఖ్యమంత్రి కదా, డేరింగ్ డాష్ ఉన్న సింగిల్ గా వెళ్ళిపోతాడు, లాయన్ గా వెళ్ళిపోతాడు. డేరింగ్ కాదు, చిల్లర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఒక హోదా ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే 6 కోట్ల తెలంగాణ, ఆయన జనాల్లో నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి అలాగే రాజశేఖర జనాల నుంచి రాలేదా? ఎవరు రాలా? ఏం భాష? చంద్రబాబునేమో ఒకనాడు చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు తొత్తులాగా సామంతరెడ్డిలాగా ఉంది, సోనియా గాంధీ రక్తం తాకేది, భూతము దెయ్యం అని తిట్టాడు. అదే నోటితోటి వాళ్ళ ఆవిడ దేవత. సిగ్గు శర ఉండాలి మాట్లాడేటప్పుడు. అంటే జనాలకు మంచి చేద్దాం అనుకుని వచ్చినారు. ఏ పూటగా పూట పెట్టి, ఏ ఎండగా గొడుగు పెట్టి, ఒకరోజు సోనియా గాంధీ తిడతావు, ఒకరోజు సోనియా గాంధీ దేవత అంటావు, ఒకరోజు చంద్రబాబు తిడతావు, ఒకరోజు చంద్రబాబు దేవత అంటావు. వాటి ఇంతకన్నా చిల్లర రాజకీయము ఏ సీఎం చేయలేదు. ఏమన్నా పేగులు తీసి అసెంబ్లీలో ఆడవాళ్ళని చూపించి మాట్లాడతా. అసెంబ్లీలో ఒక సీఎం నువ్వు, ఇంకా నువ్వు డబ్బులు నోటుకు ఓటు కేసులో రవంత్ రెడ్డివో లేకపోతే చంద్రబాబు దగ్గర సామంత భజన చేసిన రెడ్డివో కాదు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డివి. ఆ కల్చర్ పెట్టుకో. సీఎం నువ్వు, యు ఆర్ రిప్రజెంటింగ్ నాట్ జస్ట్ యువర్ ఫ్యామిలీ, నాట్ యువర్ జస్ట్ యు ఆర్ రిప్రజెంటింగ్ మై తెలంగాణ పీపుల్. అందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను. ఆ గౌరవం, మర్యాద ఉండాలి. తెలంగాణ సీఎం అంటే ఇంత దౌర్భాగ్యమా? తెలంగాణ సీఎంలు ఇలా మాట్లాడతారా అని ఫస్ట్ టైం అసహించుకుంటున్నారు జనాలు. ఇష్టపడుతున్నారు సార్. ఎవరు ఇష్టపడుతున్నారు? వీధి రౌడీలు ఇష్టపడతారు. వీధి రౌడీ భాష నచ్చిన వాళ్ళు ఇష్టపడతారు. ఒక సీఎం భాషని, సీఎం డిగ్నిటీని కోరేవాళ్ళు ఎవరు ఇష్టపడరు? ఒక వీధి రౌడీ, అతను ఒక వీధి రౌడీ కన్నా రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధమయ్యా? రాజీవ్ గాంధీ ఎవరయ్యా? రాజీవ్ గాంధీ ఏనాడైనా తన కెరీర్లో ఏనాడైనా తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడా? అంజయ్య, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అంజయ్యని ఎయిర్పోర్ట్లో పరాభవించి అసహ్యంగా ఆయన కంటతడి పెట్టుకున్నట్టు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని అసహ్యంగా తోలనాడిన రాజీవ్ గాంధీ. వాడి స్టాచ్యూ నీకు ఇష్టమైతే ఇంట్లో పెట్టుకో, బాత్రూంలో పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో. సెక్రటరీకి ఏం అర్హత ఉంది రాజీవ్ గాంధీకి? ఏం తెలంగాణకి అతనికి అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉంటే ఎలా పెడతావు? తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్యని పరాభవించిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎంపీ అట్ దట్ టైం. అందరి ముందు, ఎయిర్పోర్ట్లో అందరి ముందు పాప ఆయన కళ్ళబడి నీళ్ళు పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానించిన వాడికి ఎలా రాజీవ్ గాంధీకి హక్కు ఉంది పెడతానికి? నీకు కాకా పట్టడానికి వాడు రేవంత్ రెడ్డి కాకా పట్టాలి, సోనియా గాంధీ కాళ్ళు పిసకాలి, రాహుల్ గాంధీ ఒళ్ళు పిసకాలి. అందుకని తన పదవి కాపాడుకోవాలి. అందుకని కాకా వేషాలు. ఈ కాకా వేషాలు నీ ఇంట్లో పెట్టుకో, నీ గుమ్మంలో పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో. సెక్రటేరియట్కి రాజీవ్ గాంధీ సంబంధం ఏంటి? వాట్ వై హీస్ కనెక్టెడ్ టు దిస్ స్టేట్? ప్రతి క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది కదా. సో మన వెండి తెరకు వచ్చేసరికి బిగ్ బాస్, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న బిగ్ బాస్, ప్రీవియస్లో చాలా బాగుండేది బిగ్ బాస్. చాలామంది ఏమంటారంటే సెలబ్రిటీ లైఫ్లో ఏం జరుగుతుందో చూడాలి, అందుకే మేము బిగ్ బాస్ చూస్తున్నాము. ఇప్పుడు నాగార్జున గారివి ఆస్తుల మీద రైడ్ పడింది కాబట్టి
ఈ చిన్న చితక వాళ్ళకి ముక్కు మొహం తెలియని వాళ్ళకి బిగ్ బాస్లో తీసుకొచ్చి మా టైం వేస్ట్ చేస్తారని కొంతమంది జనాలు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? 100% నేను ఎప్పుడూ చెప్పానమ్మా, ఈ బిగ్ బాస్ అనేది ఒక దౌర్భాగ్యమైన, అసహ్యమైన, జుగుత్సాకరమైన చెత్త ప్రోగ్రాం. దానివల్ల ఏ ప్రయోగము లేదు, అది ఏ ప్రయోజనం లేదు. అసలు ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయింది విదేశాల్లో, స్టార్ట్ అయినప్పుడు చక్కటి ప్రోగ్రాం. అది ఏంటి ప్రోగ్రాం, దాంట్లో ఏంటి తెలివితేటలు, ఒరిజినాలిటీ. ఒక మనిషిలోనూ ఒక ఒరిజినాలిటీ. ప్రతి మనిషి, నువ్వైనా నేనైనా ఎవరైనా ద్వంద్వ ప్రమాణాలు ఖచ్చితంగా నాకు లేదు నేను ఒకటే అంటే పచ్చి అబద్ధం, అది హిపోక్రసీ. ఎవరికైనా మనసులో ఒకటి ఉన్నా గబుక్కుని ఆ మాట బయట పెట్టడానికి అతనేమనుకుంటాడో ఇతనేమనుకుంటాడో దీనివల్ల ఇలా ఆలోచించుకుని వేరే మాట మాట్లాడు. ఇది సహజం మానవ జీవితంలో. అది ఎవరైనా ఈ ద్వంద్వ ప్రమాణాలు ఉన్న వ్యక్తుల యొక్క ఒరిజినాలిటీ బయటికి లాగటం కోసం ఆ ప్రోగ్రాం. మానసికంగా అతను ఏంటి అసలు ఏమిటి, పైకి నీతులు చెప్తే వాడైనా ఉన్న నిజంగా కూడా అతను అలాంటి కూడా ఆ క్యారెక్టర్ లాగటం కోసం పెట్టి బాగా సక్సెస్. ఇంకా రానున్న రోజుల్లో బిగ్ బాస్ కొనసాగుతుందా, ఆగిపోతుందా? కొనసాగదు. ఎందుకంటే ఎవరు రావట్లా. బిగ్ బాస్ ఫస్ట్ 2-3 వరకు కొంచెం సెలబ్రిటీలు వచ్చారమ్మా. అది ఎప్పుడైతే చిల్లర ప్రోగ్రామ్గా తేలిపోయిందో, ప్రజలు అసహించుకునే కుటుంబంతో సహా చూడే ప్రోగ్రామ్గా లేకపోయిందో, అది చిల్లర ప్రోగ్రామ్ రావట్లా సెలబ్రిటీ ఎవరు. అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇదిగో ఈ వీడు ఉన్నాడు కదా శేఖర్ భాష, ఈ చిల్లర వాళ్ళందరినీ ప్రోగ్రాం పెట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు వాళ్ళని ప్రయత్నించారు. గతంలో సెలబ్రిటీలు వచ్చారు, ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరు రావట్లా. ఎందుకంటే అనేక గోగిరిని వచ్చాడు, ఏదో మేధావిగా అందరికీ తెలుసు అనుకున్నాం. గోగిరిని చాలా మేధావి, చాలా నాస్తికుడు, గొప్పగా మాట్లాడుతుంది. బిగ్ బాస్లోకి వెళ్ళినాక అతని బండారం బయటపడిపోయింది. ఈడొక ఎదవా ఊనే డ్రామా అని తెలిసిపోయాయి. సో ఇలా బతుకులు కూడా బయటపడిపోతున్నాయి. అందుకని పెద్దవాళ్ళు ఎవరు మనకెందుకు వెళ్ళిపోయి భద్రం అవట్లేదు. నిజంగానే నాగార్జున సార్ ఆస్తుల మీద రైడ్ అయిందా? ఆస్తుల మీద రైడ్ కాదమ్మా ఇది. ఇప్పుడు ఆయనకి అన్ని కోట్ల ఆస్తిలో ఇది అంతా 50 కోట్లు, పెద్ద ఆయన ఊడింది లేదు, పోయేది లేదు దీనివల్ల. కానీ ఇక్కడ ఏంటంటే నేనేమన్నాను, రేవంత్ రెడ్డి ఎందుకు తప్పుపడుతున్నా అంటే, ఎస్ ఓకే నువ్వు పోలీసు కోర్టులో పెండింగ్లో ఉన్నా సరే నేను చింతాలి పొడచాలి అని కూల్చేశావు. నువ్వు ఇదే చిత్తశుద్ధి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి యొక్క తమ్ముడు అదే అయ్యప్ప సొసైటీలో 27 బిల్డింగులు అన్యాక్రాంతంగా ట్రస్ట్ భూముల్ని ఆక్యుపై చేసి వాటి మీద బిల్డింగ్లు కడతా అంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూల్చడానికి బుల్డోజర్స్ తీసుకొస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఇప్పటికీ ఆ కేసు పెండింగ్లో ఉంది. అవి కూల్చమంటేనేమో కోర్టులో కేసు పెండింగ్ ఉంది అందుకని కూల్చము అంటున్నావు. ఇక్కడేమో కోర్టులో పెండింగ్ ఉండగానే 2 గంటలకు తీర్పు వస్తుందని అని తెలిసి లంచ్ మోషన్లో ఓపెన్ చేశారు. 2 గంటలకు వచ్చేస్తుంది, ఇలా 12:30కే ఫినిష్ చేశారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? పొంగులేటి శ్రీనివాసు బఫర్ జోన్లో ఉందని క్లీన్గా శాటిలైట్ పిక్చర్ చూపిస్తారు. దానికి నోటీసులు పంపించవే. ఓవైసీ ఇల్లు కాలువ మీద కట్టాడని అందరికీ తెలిసిన ఓపెన్ సత్యం అది. వాడికి నోటీస్ పంపడానికి కాలేజీ అక్కడ ఓకే అదే పంపించు. ఈ అకాడమీ అయ్యి నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ బిల్డింగ్లన్నీ కూల్చేయండి, లేకపోతే దాని మీద యాక్షన్ అదే నోటీస్ పంపించు. ఏ నోటీస్ పంపించు? ఉత్సబొట్లు పడుతున్నాయి ఓవైసీ. ఇక్కడ కనపడేది అంటే ఈ కూల్స్తున్నాడు లేబర్, కొన్ని గుడిసెలు కూర్చారు. అది ఎవరిది? అపోజిషన్ పార్టీ తాలూకు వాళ్ళ. అదే నీ పార్టీ మనుషులు ఉన్నది రేకుల షెడ్ ఉన్నది కూడా కూల్చట్ల. ఇది ఎందుకు చేస్తున్నాడు? ఈ డ్రామా ఎందుకు చేస్తున్నాడు? రాజకీయ కక్ష 1-2 సూట్ కేసుల కోసం. ఈ నాగార్జున లాంటి వాడిని కొడితే వీళ్ళు బిల్డర్సు అసోసియేషన్ వీళ్ళందరూ వస్తారు, అయ్యా అని వస్తారు. వచ్చినప్పుడు సూట్ కేసులు, బలమైన సూట్ కేసులు ఏర్పాటు చేసుకుంటాం. ఈ సూట్ కేసులు ఎందుకు అవసరం రేవంత్ రెడ్డికి? అక్కడే ఉంది ఇంకో కారణం. పక్కన వెంకటరెడ్డి కోమటిరెడ్డి రెడీ అయ్యాడు, పెద్ద సూట్ కేసులతో రెడీ అయ్యాడు. అక్కడ ఆల్రెడీ సిగ్నల్ వచ్చింది, రెండో కృష్ణుడు రెడీ. అతను సూట్ కేసులు మించి సూట్ కేసులు ఇతను ఇవ్వగలిగితే ఇతను కంటిన్యూ అవుతాడు, లేకపోతే కోమటిరెడ్డి అవుతాడు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ యొక్క పాలసీ అది, డిఎన్ఏ. వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ ఏ స్టేట్లో వాళ్ళ ప్రభుత్వం వచ్చినా 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు వాళ్ళ అధిష్టానానికి వెళ్ళాలి. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా మీకు గుర్తుందో లేదు, రాజశేఖర రెడ్డి పీరియడ్లో దిగ్విజయ్ సింగ్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చేవాడు, 3 నెలలకు ఒకసారి సూట్ కేసు వేసుకెళ్ళాడు. అది వాళ్ళ ఆలయతే, వాళ్ళ పాలసీ, వాళ్ళ డిఎన్ఏ. ఇప్పుడు సూట్ కేసులు, బలమైన సూట్ కేసులు, ఘనమైన సూట్ కేసులు కోమటిరెడ్డి కన్నా మించి ఇవ్వాలి.
కోమటిరెడ్డి ఆల్రెడీ ఈ ఇండస్ట్రీలో ఉన్నాయి, మినిస్టర్గా చేశాడు, కొంచెం లింకులు బాగున్నాయి. రేవంత్ రెడ్డికి సడన్గా సీఎం అయ్యాడు, మినిస్టర్ కూడా చేయలేదు కదా. సో ఈ ఇండస్ట్రీ వాళ్ళతో పెద్ద లేదు, అందుకని ఈ ట్రాక్ మొదలాడు. ఆ మధ్య వీళ్ళది బేడాలు ఉన్నాయి కదా, అది టొబాకో వాటి మీద వేసాడు. ఒక రోజు 2 రోజులు హడావిడి చేశారు. వాళ్ళు ఒక సూట్ కేసు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా స్కూల్ పక్కన అమ్ముతున్నారు, హాస్పిటల్ పక్కన అన్ని చోట్ల అమ్ముతున్నారు. ఆ 2 రోజులు హడావిడి సూట్ కేసు. ఇప్పుడు కూడా ఈ సూట్ కేసులు అందిని ఇప్పుడు చూడు, ఒక వారం రోజుల్లో మళ్ళీ మనం కలుగుతాం. వారం రోజుల్లో అన్నీ వాళ్ళకి అవకాశం ఇచ్చాం, ఇచ్చేసుకోమన్నాం, వాళ్ళు చేసుకుంటారు, ఇవి చేసుకుంటారు, టైం ఇస్తున్నాం, 1 year లోపు అన్నీ చేయమని చెప్తున్నాను అలా అంటారు, ఆగిపోతాయి. ఆ 1 year తర్వాత రేవంత్ రెడ్డి ఉండడు, ఇంకోడు, నీకు గుర్తుండదు, నాకు గుర్తుండదు, అది అలా అయిపోతుంది. మీకు ఎప్పుడైనా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందా సార్, బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యారని? అంటే వాళ్ళు డైరెక్ట్ కాదు కానీ ఎవరో వాళ్ళ తరఫున కొంచెం మీరు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బాస్ అన్న. ఐ హేట్ బిగ్ బాస్ అన్న, ఐ హేట్ అండ్ ఒకవేళ ఫోర్స్ చేసి మీకంటూ ఒక ప్యాకేజ్ ఇచ్చారు అనుకోండి, వెళ్తారా బిగ్ బాస్కి నెక్స్ట్ వీక్? వెళ్ళను బిగ్ బాస్లోకి నేను అడుగు పెట్టను. అంటే అది మారితే మళ్ళీ మొదటి 1-2 రోజుల్లో దీంతోలాగా ఆ బిగినింగ్లో హిందీలో వచ్చిన ఇది నేను మొదట్లో దాని కాన్సెప్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, దాన్ని చండాల చీప్ చేశారు కదా, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ అంటే ఒక మనిషిలోని ఒరిజినల్ వ్యక్తిత్వం ఏంటి బయటికి లాగేది, అది చాలా బ్యూటిఫుల్గా. ఎవరిని పిలవాలి దానికి, చక్కగా ఇండస్ట్రీ సమాజంలో ఉన్న మంచి పొజిషన్లో ఉన్న ఇంటలెక్చువల్స్, ఇంటెలిజెన్స్లు, బాగా ఒక ఏదైనా ప్రొఫెషన్లో ప్రావీణ్యంగా ఉన్నవాళ్ళు, లాయర్స్, డాక్టర్స్, ఇలా రకరకాల ప్రొఫెషన్ నుంచి పిలిస్తే ఆ ఇంటరాక్షన్ ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. ఇది ఈ చిల్లర బూతు చేసే వాళ్ళని పిలిస్తే ఏముంటుంది, శేఖర్ భాషలు అంటూ పిలిస్తే ఏముంటుంది, వీళ్ళు ఏం మాట్లాడతారు, ఇలాంటి దౌర్భాగ్యం మా పనులు చేస్తారు, అంతే కదా. వాళ్ళ భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకున్నది వీడు. ఇంకోటి బెజవాడ బేబక్, ఆమె ఒక్క బ్యాగే 400 కోట్లు 500 కోట్లు అంట. అవి మరి నిజాలో అబద్ధాలో తెలియదు, మరి అంత లేదులే అంటారు, అంతే. వైరల్ అవ్వడం కోసం, అంత వైరల్ అవ్వడం, ఏదో ఒకటి వైరల్ అవ్వాలి, ఏది చేసినా పర్లేదు, పిచ్చి పనులు. సార్ ఇంకోటి, యాజ్ ఒక ప్రొడ్యూసర్గా, యాజ్ ఒక డైరెక్టర్గా, యాజ్ ఒక యాక్టర్గా ఒక క్వశ్చన్. ఒకప్పుడు సినిమా ప్రమోషన్ చేయాలంటే రోడ్ల మీద పోస్టర్లు వేసేవాళ్ళు, ఇన్ని డేస్ నడిచింది, ఇప్పుడు రాబోతుందని బిఫోర్ డేట్స్ వేసి పోస్టర్లు పెట్టేవాళ్ళు, లేదంటే కొన్ని ఏరియాలో అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఒక 10 నుంచి ₹1,00,000 ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ముందు కొంతమంది ఇలా మొహం తిప్పంగానే, ఫాలోవర్స్ రాగానే పెద్ద స్టార్ హీరోలు కూడా వాళ్ళని పిలిపించి సినిమా ప్రమోషన్ చేస్తారు. ఎందుకు అంతా దిగజారుతున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు? దిగజారటం కాదు, దిగజారటం అనే మాట కాదు. ఇప్పుడు విధానం మారిపోయింది. నేను గతంలో నా సినిమాని నేను ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల దగ్గరికి. ఇప్పుడు నా సినిమా ఏంటి, ఏ సినిమా అయినా, ఆ రోజైనా ఈ రోజైనా ప్రేక్షకులకి నా సినిమా గురించి తెలియచెప్పాలి. ఈ సినిమా వస్తుంది, నా సినిమాలో ఇంత ప్రత్యేకత ఉంది, ఇంత స్పెషల్ ఉంది అని చెప్పాలి కదా. ఇవాళ ఏమైపోయింది, అనేక కండిషన్స్, అనేక రూల్స్ వల్ల పోస్టర్స్ ఎక్కడ పడితే అక్కడ అంటించలేము. పోస్టర్స్కి ఎక్కడ నో స్టిక్ నో బిల్స్ అని ఎక్కడైనా వేసేస్తారు, వేస్తే కేసులు. సో వేసిన ఒకళ్ళు కార్పొరేషన్ వాళ్ళు చింపేస్తున్నారు. సో పోస్టర్లు అంటించడానికి కూడా ఎక్కడో ఎతకాల్సి వస్తున్నాయి ప్లేసులు. సో ఎక్కడ పడితే ఇదివరకు ఏముందో అది లేదు. సో ఎక్కడ సెంట్రల్ ప్లేసెస్లో టప్పని వేసేవాళ్ళం. ఇప్పుడు అది ఛాన్స్ లేదు, వేస్తే వాడు చింపేస్తున్నాడు, కేసు పెడుతున్నాడు, నా గోడ మీద, నా ప్రహరీ మీద ఆయన చెప్పేస్తున్నారు. దాంతో మనం పెట్టిపోయి, సో ఎక్కడో పెద్ద బ్యానర్స్, హోర్డింగ్స్ పెడితే తప్పితే మిగతా ఈ పెద్ద హోర్డింగ్స్ పెట్టాలంటే ఈ పెద్ద సినిమాలు తప్పితే అన్ని సినిమాలు పెట్టలేదు. సో ఉన్న మాధ్యమం, ఉన్న వేదిక ఇది అయింది. ఈ తప్పని పరిస్థితి వేదిక. వాడి అవసరానికి వాడు చేస్తున్నాడు, మా అవసరానికి నా సినిమాని నేను ప్రమోట్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? అవతల వ్యక్తి ఎవరైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్, వాడు బూతులు మాట్లాడతాడు కానీ, బూత్ వీడియోలు చేస్తాడు కానీ, ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు కానీ అందరితో కూడా ప్రమోషన్ చేపిస్తారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ గురించి ఎంక్వైరీ చేయరు. అందరితో చేయట్లేదు కానీ అది ఎవరో చిల్లర గ్యాంగ్, మెయిన్ స్ట్రీమ్లో ఉండే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కానీ మేము సెలెక్టివ్గానే చేస్తాం. సెలెక్టివ్గానే ఎవరు మిగతా వాళ్ళకి సపోజ్ ఉంది సుమన్ టీవీ, ఇలా కొన్ని ఎస్టాబ్లిష్ టీవీలు ఉన్నాయి, యూట్యూబ్లో. వాళ్ళ దగ్గరికి కొంతమంది వెళ్ళలేరు. వాళ్ళు వెళ్ళినా వాళ్ళ దృష్టి
సో అలాంటి వాళ్ళు కొంచెం స్టాండర్డ్ వాళ్ళు మెయింటైన్ చేసేది స్టాండర్డ్గా ఉండదు. వాళ్ళు దాంట్లో వచ్చే యూట్యూబ్లు కానీ అన్నీ కానీ ఒక విషయం ఈ బూతులు డబుల్ మీనింగ్లు కాకుండా జనరల్గా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఉన్నవాళ్ళు ఎవడు కాస్త స్టాండర్డ్గా ఉన్నాడు, వ్యూవర్షిప్ ఎవరికి బాగుంది, వ్యూవర్షిప్ ఉన్నవాడు స్టాండర్డ్గా ఉన్నవాడిని చూసుకుంటాం. ఎవరు పడితే వాడిని చెయ్యం. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ సార్, జానీ మాస్టర్కి సేవ్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? సేవ్ చేయడానికి ఏం చేయట్లేదు అమ్మా. సేవ్ చేయడానికి కాదు, నేను ఈ కుట్ర బహిర్గతం చేయటమే అతను సేవ్ చేయటం. అతను సేవ్ చేయటం కూడా నేను జానీ మాస్టర్ ఈజ్ ఓన్లీ ఏ విక్టిమ్. ఒకవేళ DNA టెస్ట్ చేసిన తర్వాత జానీ మాస్టర్ ఈజ్ ఓన్లీ ఏ వెపన్. అసలు కుట్ర పవన్ కళ్యాణ్ మీద. అందుకని అది బట్టబయలు చేసి పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేసి జాగ్రత్త పడండి. బయట యూత్ ఎట్లుందంటే పవన్ కళ్యాణ్ సార్కి సంబంధించి పవన్ కళ్యాణ్ సార్ జోలికి వస్తే వాళ్ళ ఫ్యాన్స్ సముద్రంలాగా వచ్చి కొట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతారని బయట టాక్ ఉంది. మరి పవన్ కళ్యాణ్ సార్ మీద అటాక్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊక్కుంటారు అనుకుంటున్నారా? ఇదేం అటాక్, ఫిజికల్ అటాక్ కాదు కదా. ఇదే ఎవరికి తెలుసుకునే లోపల చంద్రబాబు తాపకింద నీరు, నీకు తడి తగిలింది, నీ ప్యాంటుకు తడి తగిలే లోపల విషయం అయిపోద్ది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేలుకోవాలి. పవన్ కళ్యాణ్ అంత షార్ప్ కాదు రాజకీయాలుగా. అతను ఆవేశం తప్పితే సినిమాకు ఓకే, సినిమా డైలాగ్ ప్రజా జీవితంలో అది చెల్లదు కదా. ఓట్లు అడిగేటప్పుడు ఈ ఆవేశంగా మాట్లాడటంతో సరిపోదు. ఇవాళ అతను ఎంత తెలివిగా అందుకనే ఇది బట్టబయలు చేస్తున్నా. కాపాడటం, జానీ మాస్టర్ కాపాడటం అనేది ఈ విషయం బట్టబయలు అయ్యి పవన్ మేలుకుంటే అదే జగన్. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా ఒకవేళ అమ్మాయికి పిలిచి DNA టెస్ట్ చేసిరు అనుకోండి, నిజంగానే జానీ మాస్టర్ తనతో ఫిజికల్ అయ్యాడని తెలిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి జానీ మాస్టర్ది? అది అవకాశం లేదు. అదే తెలివితేటలు వాళ్ళు. ఆ అవకాశమే లేదు. ఎప్పుడు కూడా 2019లో జరిగిన దీనికి ఇవాళ 2020 ఈ 6 ఏళ్ళు ఉండదు. బాడీలో ఆ 1 month మ్యాక్సిమం 50 days ఆ టెస్ట్ తాలూకు సిమ్టమ్స్, రేప్ చేయబడిన సిమ్టమ్స్ మ్యాక్సిమం 30 to 45 days, అది కూడా ఎక్కువ 30 ఉంటుంది అంటారు. ఇవి ఆ 6 సంవత్సరాలతో అదే వాళ్ళ తెలివితేటలు. సాక్ష్యం లేదు అని మెడికల్ ఉందనుకో, మెడికల్ టెస్ట్ ఏమీ జరగలేదు అని వచ్చింది అనుకో దొరికిపోతారు. అందుకని ఆ టైంలో పెట్టింది. ఆ టైంలో అంటే ఏమి టెస్ట్ చేసినా కూడా సైంటిఫిక్గా ఏమి దొరకదు. సైన్స్ కెన్ నాట్ గివ్ 6 ఏళ్ళ తర్వాత ఏవి ఆ సిమ్టమ్స్ ఏమి చెప్పలేదు. సో అమ్మాయికి పెళ్ళైంది, కొడుకు అన్నీ అనుభవించింది. ఇక్కడ ఏంటి క్లీన్గా మీరు 1+1 అని కూడితే మొత్తం అన్ని లైన్ క్లీన్గా డాట్స్ అని చేస్తే షీ హ్యాస్ ఎంజాయిడ్ లైఫ్ విత్ హిమ్, షీ హ్యాస్ బెనిఫిటెడ్ లైఫ్ విత్ హిమ్. ఫైనల్గా వచ్చేటప్పటికి ఏదో సంథింగ్ షీ ఎక్స్పెక్టెడ్. అతని నుంచి ఏదో కోరింది, ఆస్తి కోరిందా, ఇంకోటి కోరిందా, ఏదో కోరింది. అతను కాదు, నో అన్నాడు. ఇంతవరకు ఏదో ఇంతకు మించి నువ్వు ఎక్కువ ఆశపడుతుంది ఏదో అని ఉంటాడు. దాంతో రివర్స్ అయ్యి ఇవాళ అయితే వీళ్ళు అండర్స్టాండింగ్ తోనే ఎంజాయ్ చేశారంటారు. అంటారు, లేకపోతే ఫోర్స్ఫుల్ ఏమీ లేదు. కానీ జానీ మాస్టర్ ఎంజాయ్ చేశారు. అమ్మాయి ఇచ్చింది. ఇది నేను అంటాం కదా. అమ్మాయి ఇంటర్వ్యూలో రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూలో కూడా చూడండి, అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూలే బ్రహ్మాండంగా చెప్పింది. నాకు లైఫ్ దేవుడు, నాకు గురువు, నాకు జీవితాన్ని ఇచ్చాడు. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే జానీ మాస్టరే. నాకు అన్నం పెట్టాడు, నాకు పొజిషన్ ఇచ్చాడు, నేను ఇంత ఘనంగా ఇవాళ ఉన్నానంటే ఆయన. ఆ అమ్మాయిని ఒడితోటి ఉంది. ఇన్ని నాళ్ళు మాట్లాడి ఈ లాస్ట్ ఈ 6 నెలల్లో ఏం తేడా వచ్చింది? ఇవాళ జానీ మాస్టరు కాదు, ఆ అమ్మాయి రేప్ చేసినప్పుడు జానీ మాస్టర్ మామూలుడు, అప్పుడేం బెదిరించినా ఏం ఛాన్స్ లేదు. ఇవాళ జానీ మాస్టర్ని బెదిరిస్తే, జానీ మాస్టర్ని ట్రాప్ చేస్తే కోటిస్తాడు ఇవాళ నెంబర్ 1 మాస్టరు. సో ఏదో ఒకటి రాలుతుంది. కానీ వీళ్ళకి ఇప్పుడు జానీ మాస్టర్కి రాజకీయ నాయకులు ఎందుకు టార్గెట్ చేసిన అనుకోవచ్చు? ఈ సినిమా ఫీల్డ్ ఈయనతో పాటు వచ్చిన వాళ్ళు కోరియోగ్రాఫర్ మొత్తం ఈయననే చేస్తున్నాడు, మమ్మల్ని లేకుండా చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళేమన్నా ఇట్లా కుట్ర పండించు కదా. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా డాన్స్ అది లేదమ్మా, పచ్చబద్ధం. ఒక డాన్స్ మాస్టరు ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని కంట్రోల్ చేయలేడు. ఆఫ్టర్ ఆల్ జానీ మాస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ డ్యాన్స్ మాస్టర్. అంతేకాని ఈజ్ నాట్ ద వన్ అండ్ ఓన్లీ డ్యాన్స్. సరే, ఇప్పుడు ఎవరు కూడా చెప్తున్నా, ఎవరు ఇది పచ్చి మాట, ఇండస్ట్రీకి తెలియని వాళ్ళు మాట్లాడాలి. ఎవరు కూడా ఒక వ్యక్తి శాసనం చేయలేడు. ఒక వ్యక్తి కంట్రోల్ చేసి ఈ అమ్మాయిని ఇవ్వద్దు, అమ్మాయికి ఎవడు చేయలేడు. నో బడీ, ఇంక్లూడింగ్ ఆ రోజుల్లో దాసనాడు లాంటి ఆయన చేయలేకపోయారు, రాఘవేంద్ర లాంటి చేయలేకపోయారు, సలీమా, వీళ్ళంతా ఈ టాప్ లీడర్ వాళ్ళ ఆ టాప్ పొజిషన్ అనుభవిస్తారు. అదే మొత్తం ఇండస్ట్రీని శాసించి ఎవరు అమ్మాయి కాదు, ఇంత సీన్ అంతా ఎవరికి ఉండదు. ఇండస్ట్రీ ఇస్ ఫ్రీలాన్స్ ఇండస్ట్రీ, ఫ్రీ ఓపెన్. ఈ పచ్చి అబద్ధాలు తెలియని వాళ్ళు మాట్లాడాలంటే. ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ సార్, ఒకవేళ అమ్మాయితో ఈయన ఎంజాయ్ చేసినా చేయకపోయినా, ప్రూఫ్ అయినా కాకపోయినా, జానీ మాస్టర్కి ఇండస్ట్రీలో ఫ్యూచర్లో ఛాన్స్లు ఉంటాయా?
ఖచ్చితంగా తేలిలోకి ఇతను ఆ అమ్మాయిది బోగస్ రిపోర్ట్ అని తేలిపోయింది అనుకో రేపు డెఫినెట్గా, ఎందుకంటే ఆధారాలు లేవు. ఆధారాలు ఒక అమ్మాయి ఒక ఆరోపణ చేసినంత మాత్రాన అది శిక్షార్హం కాదు. కాకపోతే పోలీసులు ఇప్పుడు అబద్ధం కాదు, ఏదో రకంగా ప్రూఫే చేశారు అనుకోండి, ఏదో రకంగా డమ్మీ ప్రూఫ్లు తెచ్చి ఇంకేదో తెచ్చి నిజంగానే ఈయన చేశాడని ప్రూఫ్ చేశారు అనుకోండి, అప్పుడు అవకాశాలు ఉంటాయా? అప్పుడు ఉండవు, బ్యాన్ చేస్తారు, రూల్ ప్రకారం బ్యాన్ చేసేస్తారు అంతే. సెర్చ్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ మా రూల్స్ ఏంటంటే అసోసియేషన్ మా రూల్స్ చాపర్ ప్రకారం ఎఫ్ఐఆర్ అయిందా నేను సస్పెండ్ చేస్తాను, ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే సస్పెండ్ చేస్తాను, ప్రూవ్ అయితే మొత్తం బ్యాన్ చేసేస్తారు. అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కనుక అందుకు ఛాంబరు మేము ఎవరు మాట్లాడము ఇప్పుడు, అంటే అఫీషియల్, నేను ఇండివిజువల్ కెపాసిటీలో మాట్లాడతాను. ఎప్పుడు మా రూల్ ఏంటంటే మా ఇండస్ట్రీలో ఏ ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చినా మా అసోసియేషన్లో పెట్టి ఛాంబర్లో పెట్టి డిస్ప్యూట్ క్లియర్ చేసుకుంటానికంటేనే మేము మాట్లాడతాం. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేవరకు మా దగ్గర సారీ గుడ్ బై అంటే మేము మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఛాంబర్లో మీటింగే కానీ ఛాంబర్ పీపుల్ కాదు, అది ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇది కూడా చెప్పాలి, 2018లోనే ఈ కమిటీ ఉంది. ఈ కమిటీ ఎందుకు వేసాం 2018లో? అప్పుడు ఆ అమ్మాయి శ్రీరెడ్డి జరిగినప్పుడు 2018లో ఏం వేసామంటే మీ సీక్రెట్ మీరు ఒక బాక్స్ పెట్టాం, లెటర్ పెట్టాం, ఎవరైనా సరే మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఈ బాక్స్లో వేయండి కవర్, సీల్డ్ కవరు, మీ పేరు కూడా బయటికి రాదు, అది మా బాధ్యత. మీ పేరు కూడా రాకుండా మీరు చెప్పిన కంప్లైంట్ ఎవరు దోషో వాళ్ళు మేము పట్టుకుని శిక్షిస్తాం, మీ పేరు కూడా రాయకుండా జాగ్రత్త పడతాం, మాది హామీ అని ఛాంబర్ తరపున హామీ ఇచ్చిన ఒక బాక్స్ పెట్టాం. ఈ అమ్మాయి 2018లో జరిగింది, 2018లో ఆ బాక్స్ పెట్టాం, 2019లో జరిగింది అంటుంది. మరి ఈ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు కదా, భయపడటానికి ఏముంది ఇంట్లో? ఆ అమ్మాయి క్లీన్గా మీ పేరు కూడా రాదు బయటికి, ఈ అమ్మాయి కంప్లైంట్ అని కూడా బయటికి రాదు. మేము ఛాంబర్ తరపున మేము వెళ్తాం. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ నిర్దోషియా దోషి అనేది మనకి ఎప్పటికల్లా తెలుస్తుంది సార్? అది అవుతుంది ఒక 6 నెలలు. 6 నెలల వరకు నా ఇదే అవునా కాదా మీడియాకి పంట కస్టడీలోనే ఉంటారు జానీ మాస్టర్ 6 నెలలు. 6 నెలలు ఎందుకంటే ఆ కేసు అదే రేపు మరి కోర్టులో అతను హైకోర్టు ద్వారా ఒక వెసులుబాటు ఉంది, మరి అది వాడుకుని వస్తాడా లేదా ఈ కేసులో ఉన్న, అందుకనే ఆ సెక్షన్ పెట్టిందమ్మా. మిగతా సెక్షన్లో అయితే బెయిలబుల్, ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్. 6 నెలల దాకా అసలు బెయిల్ అనే దానికి బెయిల్ అనే మాటకి ఆస్కారం లేదు ఈ సెక్షన్లో. 6 నెలలు ఉండాల్సిందే, ఆ తర్వాత నువ్వు బెయిల్ గీలు అనేది, అందుకని దాంట్లో పెట్టారు. ఆ సెక్షన్ పెట్టడమే, సెక్షన్ ఏ ఆధారం లేకుండా సెక్షన్ అసలు పెట్టచ్చా ఇలాంటి సెక్షన్? ఆశ్చర్యంగా ఉంది నాకు. ఏమీ ఆధారం లేకుండా ఒక అమ్మాయి అంటే ఇలా అయితే రేపు ఎవరైనా అనొచ్చు కదా, ఎవరి మీద ఏ అమ్మాయి కోపం? మీరు గతంలో ఇంకెవరికో ఏదో మంచి టాప్ హీరోయిన్ చేసిన ఇప్పుడు కేసు చేసి పెట్టచ్చు కదా. అసలు ఎలా పెడతాం? ఏమి ఆధారం లేదు, అమ్మాయి ఒక మాట అంటే పెట్టేసినట్టు. ఆ అమ్మాయి వేదవాక్క, ఆ అమ్మాయి ఏమన్నా గాస్పల్ ట్రూతా వెరిఫై చేయాలి కదా. ఒక అమ్మాయి అంటే ఇది కనుక కంటిన్యూ అయితే ఎవరు ఏ డైరెక్టర్ అయినా ఏ హీరోయిన్ అనొచ్చు, నేను వేషం కోసం వెళ్ళాను ఇలా పట్టుకున్నాను అనేచ్చు. ఏ హీరోయిన్ అయినా, ఏ హీరోయిన్ గురించి అయినా, డైరెక్టర్ గురించి అయినా, ప్రొడ్యూసర్ ఎవరైనా ఒక ఏ ఆధారం లేకుండా ఒక ఆరోపణ యాక్షన్ తీసుకుంటుంది పోలీస్. వాటిని ఇది చాలా దారుణంగా ఉంది ఇది చట్టం అసలు. అందుకని కోర్టులో నా ఉద్దేశంలో కొట్టేస్తారు. కోర్టులో ఖచ్చితంగా జడ్జిలు వాళ్ళు కరెక్ట్గా ఏ బేసిస్ మీద ఈ సెక్షన్ పెట్టామని అడుగుతుంది పోలీసుని, వాడు చెప్పగలగాలి. మామూలు ఏం లేదంటే అమ్మాయి చెప్పిద్దారు షడప్ అంటుంది కోర్టు. షడప్ వాడు అమ్మాయి చెప్తే టేక్ ఇట్ గ్రాంటెడ్ అని అంటుంది. దీని వెనకాల పెద్ద హస్తం ఉందంటున్నారు, ఒకవేళ జడ్జిని కూడా కొనేస్తే? జడ్జిని కొనేది ఎవరు కొంటారు? జడ్జిని చెప్పలేం కదా, అంటారు కదా. ఇవాళ మన లైఫ్ లో ఏది ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటే చాలు ప్రతి ఒక్కరిని కొనేచ్చు. జడ్జిని కూడా కొనగలిగిన కొన్ని అలవాటు ఆ చరిత్ర ఉన్నవాడు చంద్రబాబే. ఆ చంద్రబాబు దీని వెనకాల ఉన్నాడు కనుక ఇంకేముంది, అంతే కొనేస్తాడు అంటారు. అంతే ఏదైనా మొత్తం ఆ ట్రాక్, అందుకనే ట్రాక్ సైలెంట్గా తన పైకి ఎలా నవ్వుతూ ఉంటాడు చంద్రబాబు లక్షణమే. సరే, ఇప్పుడు జానీ మాస్టర్ టార్గెట్ చేశారు, జడ్జిని కొంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళని కొంటారు, ఆయన మీద కేసు బుక్ చేస్తారు, ఆయనకు జైలుకి పంపిస్తారు, ఏదో ఒక శిక్ష వేస్తారు, అయిపోయింది. మరి అక్కడితో చాప్టర్ క్లోజ్ కదా. మళ్ళీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సార్ని ఎట్లా టార్గెట్ చేస్తాడు? త్రివిక్రమ్ ఆల్రెడీ వచ్చింది కదా పేపర్లోకి. సరే, వీళ్ళందరి మీద కేసులు ఏవో ఒకటి పెడతారు, ప్రూఫ్ అయిపోతే వీళ్ళు వెళ్ళిపోతారు. మరి ఫైనల్గా పవన్ కళ్యాణ్ సార్ని అటాక్ చేయలేడుగా? ఎందుకు చేయలేడు? ఎలా? ఇప్పుడు వీళ్ళందరూ ఏమి ఎక్కడికి వెళ్తుంది?
జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ శిష్యుడు, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ స్నేహితుడు, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఇలా పవన్ కళ్యాణ్ మిత్రులు, స్నేహితులు, గురు శిష్యులు బంధువు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఒక 10 మందిని రాజకీయాల్లోనే ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మందిని ఇలా ట్రాక్ చేస్తే ప్రజల దృష్టి ఎలా ఉంటుంది? ఇదేమో ఇది ఎక్కడ కూడా రా బాబు, ఈ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంతేనా, ఇంతే ఇలాగే ఉన్నారండి. అదే పవన్ కళ్యాణ్ కూడా అంతేలే, 3 పెళ్ళిళ్ళు, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని కడుపు విడాకులు ఇవ్వకుండానే కడుపు చేయాల, అదే ఆ బాబతు వీళ్ళందరూ ఇలాగే ఉంటారు అని ఒక డిస్కషను. అలా పవన్ కళ్యాణ్ ఇమేజీ ఇలా కిందకు దిగారు. అది జరగబోయేది, అది ప్లాన్. ఆ జరిగినాక ఇప్పుడు నువ్వు సీఎం క్యాండిడేట్ అంటే పబ్లిక్లో చాలా తేడా వస్తుంది కనుక నెక్స్ట్ టర్మ్ చూద్దాం, ఇట్లా చంద్రబాబు నొక్కేస్తాడు. అది ఐడియా. చంద్రబాబు లేదు పవన్ కళ్యాణ్ ఆవేశం వచ్చి తన వాళ్ళందరినీ ఇలా చేసి ఇప్పుడు ఆవేశం వస్తుంది. ఇవాళ ఫస్ట్, రేపు 2, 3, ఇంకో 4, 5 తన కోపం వస్తుంది, రెచ్చిపోతాడు. అసలు వాట్ ఈజ్ దిస్ అంటాడు. అక్కడతో తేడా తగ్గ పవన్ కళ్యాణ్ పక్కన తొక్కుట, తన కొడుకుని పైకి ఎక్కించుట, ఇది ఫస్ట్ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఫస్ట్ స్టెప్ ఇది. ఇంకా అనేక స్టెప్పులు ఉంటాయి, చూస్తారు మీరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దీని మీద చాలామంది క్లారిటీ లేకుండే మీరు ఈ అంశంలో మాట్లాడారు కాబట్టి ఈరోజు మీకు అవన్నీ కూడా మాకు పెట్టిన కామెంట్స్ని బట్టి క్వశ్చన్స్ అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏది రైటో రాంగో మనకి ఆల్రెడీ తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము మీడియా తరపు నుంచి కావచ్చు, మీరు కావచ్చు, మన అసోసియేషన్ తరపు నుంచి కావచ్చు, న్యాయానికే మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయి తప్పు, ఈ ఒప్పు, ఎవరిని ఎవరు తప్పు అయితే వాళ్ళు అనుభవించాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నేను చట్టంలో కూడా మార్పులు కావాలని నేను కోరుతా. అంటే అతను తప్పు అంటే శిక్ష అనిపిస్తాడు. ఈ అమ్మాయి తప్పు అబద్ధపు ఆరోపణలు చేసిందంటే ఏమైనా పనిష్మెంట్ ఏంటి? చట్టంలో లేదు. అబద్ధపు ఆరోపణలు చేసి, ఆధారం లేని ఆరోపణలు చేసి ఒకరిని బదనాం చేస్తే, ఒకరి మర్యాదని గౌరవాన్ని బదనాం చేస్తే దానికి శిక్ష అనేది చట్టంలో లేదు. అది కూడా కల్పించాలి. అప్పుడు కానీ ఈ అబద్ధపు ఆరోపణలు యాగపోవడం అంటే ఆరోపణ చేస్తే వాడు ముందు భద్రం అయిపోతాడు ఎవరైనా సరే. ఇవి రేపు తేలుతుంది అతను తప్పు కాదు, ఆరోపణలో నిజం లేదని. అప్పుడు ఏంటి ఈ ఆరోపణ చేసిన పరిస్థితి ఏంటి? వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. అనుభవించాల్సిన విషయం అనవసరంగా అనిపించేస్తారు కదా. సో అది కూడా కావాలి, ఆ శిక్ష పడాలి. ఆ తప్పు చేసిన అబద్ధపు ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా శిక్ష పడాలి. అప్పుడు కానీ ఇలాంటి డ్రామాటిక్ ఇన్సిడెంట్స్ ఏర్పడకుండా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.